మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని రాఘవేంద్ర హాస్పిటల్లో వైద్యం వికటించి శివంపేట నివాసి చిప్పా యాదగిరి 45 సంవత్సరాలకు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో కడుపు నొప్పితో బాధపడుతున్నాడని ఇంట్లో చెప్పడంతో హుటాహుటిన రాఘవేంద్ర హాస్పిటల్కు తీసుకుని రావడం జరిగింది. కాంపౌండర్లు, నర్సులు ట్రీట్మెంట్లు చేసి కొన్ని మందులు ఇవ్వడం జరిగింది. డాక్టర్ ఎక్కడని అడిగినా డాక్టర్ ఇప్పుడు రాడని దురుసుగా సమాధానం చెప్పిన నర్సులు, కాంపౌండర్ ఇదే క్రమంలో ఆదివారం రోజున కడుపు నొప్పి తీవ్రం కావడంతో హాస్పిటల్కు తీసుకుని వచ్చారు. అప్పుడు వైద్యురాలు రాకపోవడంతో నర్సులే ట్రీట్మెంట్ చేయడంతో వైద్యం వికటించి మృతి చెందిన చిప్పా యాదగిరి కూతురు మీడియాతో మాట్లాడారు. మా నాన్నను వైద్యుడు చూడకపోవడంతో నర్సులు మాత్రమే చూసినందువల్లనే మృతి చెందాడని, ముఖ్యంగా ఇందులో వైద్యుడు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతుందని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. వారిని కట్టడి చేసి సముదాయించిన ఎస్ఐ శివానందం మా నాన్నకు న్యాయం చేయాలంటూ మృతుని కుమారుడు, కూతురు మీడియా ద్వారా బాధను తెలిపారు. बराबर केस हास्पिटल विषयाలు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ ఈ విషయంలో సీరియస్ హాస్పిటల్ ఎలాంటి ఇష్యూ చేసినా మాత్రం చట్టమైన చర్యలు బరాబర్ తీసుకుంటారు. గుర్తుపెట్టుకో. ఊర్లో చూపించాను. తగ్గిపోయేసరికి నైట్ ఇక్కడ తీసుకొచ్చారు అన్నయ్య, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తే డాక్టర్ ఏం చూడకుండా కిందికి కూడా రాకుండా ఫోన్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓన్లీ సెలైన్, ఇంకా ఏదో బస్కు గస్ టాబ్లెట్, ప్యాంటాబ్, ఇంకొకటి టెక్స్మో, ఒకటి యాంటీబయాటిక్ ఇచ్చారు. అవి నైట్ తీసుకొచ్చారు. సెలైన్ పెట్టిన తర్వాత మార్నింగ్ లేచినాక 2 టాబ్లెట్స్ వామిక్ అండ్ ప్యాంటాబ్ వేసుకున్నాడు. 2 ఇడ్లీస్ తిన్నాడు. బాగానే ఉంది సార్. ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన టెక్స్మో టాబ్లెట్లు బస్కు గాస్ట్ వేసుకుందో దాని తర్వాత హాఫ్ అన్ అవర్కి కొంచెం నాలుగు అనేది కొంచెం ఇట్లా అయిపోయి మాట రాలేదు సార్. కొంచెం స్టమక్ కూడా కొంచెం లోటింగ్ అయింది సార్. అంతే. ఇంకా తీసుకొచ్చాం సార్. మళ్ళీ తీసుకొచ్చినాక అసలు మేడం అసలు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ స్టాఫ్ కూడా చాలా రూడ్గా ఈరోజు ఫెస్టివల్ అది ఇదని మాట్లాడారు సార్. ఇక్కడ 20 minutes వెయిట్ చేసాం సార్. డాక్టర్ నిర్లక్ష్యమా, నర్సులు వైద్యం చేశారు? ఎగ్జాక్ట్లీ డాక్టర్ నిర్లక్ష్యం. ఆమె కూడా నెట్టిస్తారు టాబ్లెట్లు. ఆమె కిందికి రాంది. ఇంత పెద్ద హాస్పిటల్లో అసలు డ్యూటీ డాక్టర్ కానీ వేరే డాక్టర్ కానీ లేనిది అసలు ఎందుకు రన్ చేస్తారు ఈ హాస్పిటల్? ఒక పేషెంట్ ఇట్లా వచ్చింది అన్నప్పుడు అవును స్టమక్ పెయిన్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని తెలియని ఎట్లా ఇస్తారు? ఎవరు ఇస్తారు? ఇక్కడ కాంపౌండర్ ఇస్తారా? కాంపౌండర్ ఏమైందో చూస్తారా? అసలు ఓకే గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకున్నాం, కాంపౌండర్కి తెలుస్తుందా? ఒక పేషెంట్కి ఇక్కడ పెయిన్ ఉందంటే డాక్టర్కే కదా, మరి ఇక్కడ ఉందా ప్రాబ్లం, ఇక్కడ ఉందా చూసే డాక్టరే కదా. ఆమెనే రాంది. ఎట్లా 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 రాస్తుంది? ఎట్లా ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడాలని చెప్తుంది? ఆ టాబ్లెట్ వేసినాక మార్నింగ్ ఇట్లా సిక్ అయింది సార్. 2 days లేని ఆ టాబ్లెట్ వేయంగా ఇట్లా ఎందుకు అవుతుంది? ఇంకా పొద్దున్న వచ్చినాక కూడా కిందికి రాలేదంట డాక్టర్. అసలు